కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైం AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. అభిను కూడా మనం అదే విధంగా అనుమానించవచ్చు కదా. కూర్చోండి. ఏమైనా ఇద్దర్లో చంటబ్బాయి నిజంగా ఎవరైనది తేలాలంటే మనం ఇంకో ఉపాయం ఆలోచించాల్సిందే. పోనీ బొమ్మ బరుసా కదా గురుజీ? వేద్దాం. వేసి నీ గుండు పగులుతుందో లేదో చూద్దాం. ఇడియట్. ఆ ఇద్దరి మధ్య, వాళ్ళిద్దరు భార్యల మధ్య ఒక క్షణం పడ్డం లేదు. ఇల్లంతా ఒక కురుక్షేత్రంలా తయారైంది. మా నాన్నగారు బాధ తగ్గకపోగా మరింత పెరిగింది. అసలు చంటబ్బాయి ఎవరన్నది మీరు కాస్త త్వరగా కనుక్కొని చెప్పండి. ఫెంటాస్టిక్ ఐడియా. కళ్యాణ రక్తాన్ని, పట్టాభి రక్తాన్ని పరీక్ష చేయండి. దాంతో చంటబ్బాయి ఎవరో దొంగబ్బాయి ఎవరో తేలిపోతుంది. తండ్రి బ్లడ్ గ్రూప్ పిల్లలకు ఉండి తీరాలని రూల్ లేదు. అయినా రక్త పరీక్ష చేసి చూస్తాను. ప్రస్తుతానికి దుంచు, పనయ్యాకి ఇంకొంతిస్తాను. నా రక్తం గంగాధరం గారి రక్తం ఒకటే అవ్వాలి. ఆయనది ఓ పాజిటివ్ అన్నా కదా? అవును. ఏమిటో రక్తం ఇవ్వాలంటే భయంగా ఉంది. రక్తదానం చేయడానికి ఒప్పుకొని అలా అరుస్తారే? రక్తం ఇవ్వడం మీకు అలవాటు అన్నారు. ఇలా అరవడం కూడా అలవాటేనండి. మరపురాని బాధ కన్నా మధురమే లేదో అన్నారు కదండి, అదండి. చేతి వెళ్ళని ఇలా మూసి వదులుతూ ఉండండి. ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివేనా? అవును నాన్న. ఈ పరీక్షలోనైనా తెలుస్తుంది అనుకుంటే అది లాభం లేకపోయింది. ఆ ఇద్దరు రక్తం మీ రక్తం ఒకటి కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. నీ హడావుడు చూస్తుంటే ఆ ఇద్దరిలో అసలు మనిషి ఎవరో తేల్చేసి తొందరగా అన్నయ్య అని పిలవాలని ఉబలాటపడుతున్నట్టున్నావే. ఆ ఆరాటం మీకు మాత్రం లేదా నాన్న? ఈ విషయంలో ఇన్ని సమస్యలు వస్తాయనుకోలేదమ్మా. ఇప్పటికైనా ఈ చంటబ్బాయి నాకు ఇంతటితో ఆగుతుందో, లేక రేపు ఇంకెవడైనా నాన్న అని పిలుస్తూ దిగుతాడో. కొత్త చంటబ్బాయి ఏమో చూడమ్మా. రంగమ్మా, ఫోన్ తీసుకురా. నిశ్చలయ్యా, ఏమైందమ్మా? డాక్టర్ గారు, నా బిడ్డను కాపాడమ్మా. ఒక్కగానొక్క బిడ్డ. లేమ్మా, నీ బిడ్డకేం పర్వాలేదు, నువ్వు ఊరుకో. సిస్టర్, ఏమో డాక్టర్, బాడీ నీల రంగులోకి మారుతోంది. మనం ఎక్కించిన బ్లడ్ ఇదే డాక్టర్. మన హాస్పిటల్ ఇంత పొరపాటు జరగదా? దీంట్లో ఉన్న రక్తం ఓ పాజిటివ్ కాదు, వెరీ గుడ్. ఏమండి డాక్టర్ గారు? మీరు బాధపడకండి. సిస్టర్, గెట్ ద మెడికల్ రెడీ. గెట్. కాలయముడు కిను కవహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము వృత్తి ఆఫీసుకే పం పాడు పాడు యముడు. చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి చిత్రవత్ చేసి ఒకదాని కింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు. కవిత అనకపోతే ఏమంటారు? ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరు ఏ పేరు పెట్టలేదు. అయితే ఆ పేరు నేనే పెడతాను. ఆ? కవిత కాకపోతే తవిక. తవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసిన మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి, ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. ఏమిటన్నారు? ఏం లేదు, మీ పేరు వాగ్దేవి కదా. వాగ్దేవి అంటే సరస్వతి. సరిగ్గా మీకు మీ వాళ్ళు ఆ పేరు ఎలా పెట్టగలిగారా? అదే వాళ్ళ గొప్పతనం. అర్రే, ఈ వారం ఈ తవికలు వేయండి. వేస్తానమ్మా, అలాగే వేస్తాను. కిందటి వారం వేసిన నా కవితను మెచ్చుకుంటూ నాకు ఫ్యాన్ మెయిల్ ఏదైనా వచ్చిందండి? వచ్చిందమ్మా. ఫ్యాన్ మెయిల్ కాదు, తుఫాన్ మెయిల్ వచ్చిందమ్మా. మిమ్మల్ని మెచ్చుకుంటూ కాదు, మరో విధంగా రాశారు. మాకు కూడా ఇలాంటివి మళ్ళీ వేస్తే మద్దతు చేస్తామని ఎంతో మంది రాశారు. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయన్నమాట నా రచనలు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేదా? ఇందాక పాండురంగన్ కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలు కళ్యాణ్ చెప్పాడన్నమాట. సో ఆ కళ్యాణ్ కూడా మోసగాడేనన్న నా అనుమానం నిజమైంది. ఆ దొంగ వెధవలిద్దరూ కలిసి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆటబొమ్మలా ఆడించారన్నమాట. ఇక లాభం లేదు, నేను డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సింది. ఆ ఆకురౌడి ఆట కట్టిస్తాను, పదండి. అయ్యా వచ్చారా? లోపల అది హౌస్ కాదండి, ఫైటింగ్ గ్రౌండ్. మీకు లేడీస్ ఫైటింగ్ కావాలనుకుంటే లెఫ్ట్ వెళ్ళండి, జెంట్స్ ఫైటింగ్ కావాలనుకుంటే రైట్ వెళ్ళండి. ఫ్రీ ఎంట్రీ. సరే, ముందు లోపలికి వెళ్దాం, పదండి.
చచ్చిపోతుందానా? నువ్వెవరి వచ్చి మొహం దాని? చంపేస్తాను, చీరేస్తాను, కొరికేస్తాను, చీకేస్తాను. నములుతా, పీకుతా, పీకుతా, రక్కుతా, కరుస్తా, నంచుకుంటా, చెవులు బిగిస్తానని చెవులు, గుడ్లు బిగిని జల్లు చేస్తాను, జుట్టు బిగిస్తాను, బట్టతల రోడ్డు మీద వేస్తాను. ఇప్పుడు మనం ఓ చిన్న నాటకం ఆడాలి, దానికి మీ సహాయం కావాలి. చెప్పండి జంపుతా. నువ్వు కొట్టరా, చూద్దాం. ఎంత తెలుసు? అలా మెడబెట్టి నేను తింటావే? కొట్టాలి, నిన్ను కొట్టాను, చంపేస్తాను, అందుకనే నరికేస్తాను, నిన్ను కొరికేస్తాను తెలుసా? ఇదేమిటి? మంచినీళ్ళ బురదీళ్ళ? ఎన్ని హార్ట్స్ నీకు? వాటర్ నా ఫేస్ మీద త్రో చేసి గ్లాస్ బయటకు త్రో చేస్తావా? నోరు ముయ్యరా. రా వా, 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 వా. నన్ను రా. అవునరా. నా గ్లాస్ త్రో చేసిన చాలక నన్నంత వాడంటావా? నేను త్రో చేయగలను. త్రో చేసుకోవాలి నాకే. ఏమండి, మంచినీళ్ళు అడిగితే బురదలు ఇస్తాడండి? చాలా తప్పు కదండి. అలా చెప్పను వాడికి. ఏయ్, రారా, రా చెప్తా, తెగరా చెప్తా. కమాన్, ఏం చేస్తున్నావు చూసుకో. కానీ రేయ్, రేయ్, నువ్వు నువ్వు ఒక్క 1 గ్లాస్ త్రో చేసావురా, నేను మొత్తం లగేజీ అంతా వీధిలోకి త్రో చేస్తున్నా చూసుకో. త్రో చేసేది చూసుకో. నేను త్రో చేస్తాను. చూసుకో. నేను త్రో మాస్టర్ని రా. మీరంతా సైలెంట్ అయిపోండి. ఈ దెబ్బతో హీయో అయ్యో తేలిపోవాలి. మనం అంతా ఒక పార్టీ. మీరేం మాట్లాడకండి, నేను చూస్తాగా మీ విషయం. ఆఫ్టర్ ఆల్ నువ్వు లగేజ్ మాత్రమే త్రో చేసావురా, నేను మనుషులే త్రో చేస్తాను. చూసుకో. ఆ విషయం అర్థం కావట్లేదు బాబు. రేయ్, నువ్వు మ్యాన్స్ త్రో చేస్తే నేను ఉమెన్స్ త్రో చేస్తాను రా, చూసుకో. అంటే నువ్వు త్రో చేసేవాడివి, నేను త్రో చేయడం చేతగాని వాణి, అంతేగా? చూడు బ్రదర్, అమాయకుడు పాపం. త్రో చేయి. దా. ఏమిటిది? ఏమిటిది? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. పాండు. కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. అంటే మీరిద్దరు చేరిన నాటకం ఆడి మమ్మల్ని బయటకు కట్టేయాలని చూస్తున్నారా? రాస్కెల్స్, ఇద్దరు కలిసి చంటబ్బాయిని నేనంటే నేనేనని నాటకం ఆడి ఈ ఇంట్లో తిష్ట వేస్తారా? ఆస్తి కాజేయడానికి లేనిపోని ఆప్యాయతలు నటిస్తారా? రాస్కెల్స్, నోరు ముయ్యండ్రా. ఎవడ్రా నీకు నాన్న? ఎవర్రా నీకు చెల్లెలు? డబ్బు కోసం తలలు తెగ నరుక్కుంటున్నా తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు అనే ఆప్యాయతలు, అనుబంధాలు ఇంకా ఈ దేశంలో మిగులున్నాయిరా. వాటిని కూడా పట్టించాలని ప్రయత్నించకండి. అవును, పాండు ఉన్నమాట చెప్పాడు. ఇంకొక క్షణం మీ మొహం నాకు చూపించకండి. వెళ్ళండి, గెట్ లాస్ట్. బట్ ఎస్ఐ సౌమిత్రికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడ రమ్మని చెప్పు. అలాగే సార్. వీళ్ళ సంగతి అతనే చూసుకుంటాడు. అలా చూస్తూ నిలబడ్డానే ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఎందుకు ఇక్కడ? ఇది మన ప్రిస్టేజ్ క్వశ్చన్. పదండి సామాన్లు తీసుకుని. అది కూడా తీసుకో. సారీ అండి, ఆలస్యమైంది. కాస్త కూస్త ఆలస్యమైందా? నేను వచ్చేసరికి ఇక్కడ ఓ జంట కూర్చున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళైపోయి ఈ పాటికి 2 పిల్లలు కూడా పుట్టేస్తుంటారు. చాలండి మీరు మరీను. ఓ ఇంట్లో ఫోన్ చూడడానికి వెళ్ళాను. ఇవాళ ఆ ఇంటి ఆవిడ పుట్టినరోజట. స్వీట్లు హాట్లు తెగ తినిపించి మరీ వదిలింది. ఒక మైసూర్ పాక్ తినడానికి గంట పట్టింది అనుకోండి. ఏ అంత తిన్నావా? కాదు, తిన్నదింటే అది అంత గట్టిగా ఉంది. అందుకే ఆలస్యమైంది. ఆ తర్వాత దోవలో వస్తుంటే మా స్నేహితురాలు కనిపించి చెప్పింది, ఇవాళ చార్లీ చాప్లిన్ సినిమా గోల్డ్ రష్ లాస్ట్ డే అట. అది వెళ్తున్నానంటే నాకు టికెట్ తీసుకోమన్నాను. ఏమిటి, సినిమాకి వెళ్తావా? మరి మరి మనం డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం. భోజనం ఎప్పుడు ఉండేదే కదా, సినిమా ఇవాళ వెళ్ళిపోతుంది. చార్లీ చాప్లిన్ అంటే చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అతని పిక్చర్స్ అన్ని మాస్టర్ పీస్లే. తెలుసులే, అదే మన జేమ్స్ బాండ్ సినిమాలో యాక్ట్ చేసి అతనేనా? అతను కాదండి. అతనే సీన్ కాన్రాడ్ తమ్ముడు, రోజా మూర్కి అన్నయ్యను. అబ్బా, ఎవరో ఒకరులేండి. నేను సినిమాకి వెళ్తాను, ప్లీజ్ ఇంకొద్దిగా బతిమాలకు. ప్లీజ్. మనం రేపు డిన్నర్కి వెళ్దాం. ఇంకా నా బంగారు కొండ కదూ, నా గారాల బాచు కదూ, ప్లీజ్ ప్లీజ్. నువ్వేం భయపడకు, వీడు మనవడలే. మంచి బతిమాలించే మూడో ఉన్నాను. ఇప్పుడు కాదురా. కుదరదు బాస్, డ్యూటీ డ్యూటీ. వదలరా. వదలను బాస్, నిప్పు తిని బతుకుతున్నాను. నీ స్వామి భక్తి మండిపోను. నన్ను వదలకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా. అడుక్కు తిని బతుకుతాను. నీ కాళ్ళు నరికేస్తా. పుట్టుకుంటూ పోతాను. నీ మీసం పీకేస్తా. గడ్డం పెంచి బతుకుతాను. వదులు. వదలను. వదులు. వదలను. పోలీస్, పోలీస్, పోలీస్. అమ్మా, ఏమండి, ఆ, నేను సినిమాకి వెళ్ళినా? వెళ్ళు. నన్ను కాదని నువ్వు సినిమాకి వెళ్తున్నావు కదూ, వెళ్ళు. రాత్రికి నేనే చార్లీ చాప్లిన్ అయి నీ కల్లోకి వస్తాను. కాసుకో. థ్యాంక్స్ అండి. వెళ్ళు. బాస్, పోనీ ఇప్పుడు రానా? జాగ్రత్త, అవన్నీ అక్కడ పేర్చి పెట్టండి. నేను వచ్చి లెక్క నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నానమ్మా. ఏం చేయమంటారమ్మా? మీ వదిన గారి పేరు పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటపై కాదని తెలిసింది. అలాగా అయితే చూసుకోండి ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి?
మమ్మల్ని నేను సన్మానం చేసుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, నెల రోజులుగా నా ప్రాణాలని పీచు మిఠాయిలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా తల చెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? Shut up. నోరెత్తామంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను. ఇవి తవికలా? పెడకలు నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి? ఏమిటివి? ఇవి కదలా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి, ఇవి కదలా. నీ బొందని ఎడిటర్ గారు, కదలా. మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వాయబ్బో, ఫోన్ చేసుకోవే. నీ మామగారికి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటిది? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేపదళము. ఇమ్మాను మాశాను. ఒకటి చెప్పకండి. ఇదేమిటి? ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతారో పాత్ర చేసి చెప్పించి దీన్ని మినీ కథ అంటావా? ఇసురా అర్థం కదా. పిచ్చెక్కింది. పాండు గారు ఉన్నారా? లోపల ఉన్నారమ్మా. ఆయన జ్వాల గారు కలిసి వాళ్ళ పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న ఓటర్ల లిస్ట్ అంతా తయారైంది. అది నేను వచ్చానని చెప్తారా ప్లీజ్? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్ అయ్యో, అలా పడ్డారేంటి? నేనెందుకు పడతానమ్మా? పడ్డ నాకేమన్నా సరదానా? లోపలికి వెళ్ళి సార్ అన్నాను. ఆయనకి స్టార్ట్ అని వినిపించిందో ఏమిటో, ఓ ఫుట్బాల్ కి ఎక్కిచ్చారు. ఇలా వచ్చి పడ్డాను. ఇంకోసారి మీకు దండం పెడతాను. ఇంకోసారి ఎగిరి పడ్డ నా వల్ల కాదు. ధైర్యం ఉంటే మీరే లోపలికి వెళ్ళండి. చూసారా, ఎంఏ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. బా రాశాను, అది ఎంవి రెడ్డి. రాసుకో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రానిచ్చలా రా. ఏం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి చెప్పండి. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. పొద్దున రేడియో న్యూస్ లో చెప్పారు. అంటే ఈ విషయం కాదనుకో. బెజవాడలో ఇల్లు కాలాయని, కడపలో కత్తులతో పొడుచుకున్నారని, అమృత్సర్ లో గొడవలు, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయాలు చెప్తూ మధ్యలో ఈ విషయం కూడా చెప్పారు. కాకినాడలో మెదడువాపు వ్యాధికి గురై 4 చచ్చిపోయారట. నువ్వు కనపడగానే ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏమిటే? అది ఎందుకు వస్తుంది? అదంత భయంకరమైన వ్యాధి? అవును, మీ పెద్దక్కయ్య ఉండేది కాకినాడలోనే కదూ. అవును. ఏ అది ఆ వ్యాధికి కారణం. అంటే? ఇలా ఛాన్స్ దొరికితే చాలు, ఏకబిగిన గంటలు అనవసరంగా మాట్లాడేస్తుంటే ఎదురు వాళ్ళకు వచ్చే వ్యాధినే మెదడువాపు వ్యాధి అంటారు. ఆ వ్యాధి తెప్పించే విద్య మీ వంశంలో మాత్రమే ఉంది. చాలా ఊరుకోండి. అవును ధర్మ. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడా? నేను ఇప్పుడు చెప్పండి. ఇందాక మా స్నేహితురాలు తన పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. మాటల్లో అత్తవారు ఎవరని అడిగాను. తన కాబోయే భర్త దుబాయ్ లో ఉండే బాలగారు కొడుకట. బాలంటే సంటబ్బాయి పింతలు కదూ? అవునండి, పెళ్లి పనుల గురించి వైజాగ్ వచ్చారట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఆవిడ్ని కలుసుకుంటే ఈ కేసు మంచులో విడిపోతుంది. నేను చెప్పేది వినరా? మనం చంటబ్బాయి కాదని ఇంట్లోంచి గెంటేశారు కదా. 4 రోజులు ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుదాం. ఇంకో కన్ను అదే కదేద్దాం. మరణాల మీద నీకెప్పుడు తిండి కూడా వినా? నేను చెప్పేది వినరా? అసలైన చంటబ్బాయి ఎవరో తెలుసుకుని వాడిని కిడ్నాప్ చేసి మనిద్దరం చెరొక 5 లక్షలు మిగుల్చుకునేలా 10 లక్షలు బేరం పెడదాం. ఇదే బాగానే ఉంది. కానీ వాళ్ళకి అసలు అంటే దొరక్కపోతే ఓ ప్లాన్ వేసుకుని ఉందాంరా. అసలైన మనిషి దొరికాడనుకో మన పంట పండుతుంది. లేదనుకో ఓ ఐడియా నష్టపోతాం తప్ప 5 పైసలు కూడా నష్టం లేదుగా. ఇక నుంచి ఆ ఇంటి మీద ఓ నిఘా వేసి ఉంచుతాను. అరే, భయపడి పెద్దగా అరుస్తారనుకున్నాను. భయపడలేదే? దా, కూర్చో. అలా ఉన్నారేంటి? నథింగ్, బాగానే ఉన్నాను. బాలగారిని కలిసారా? ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి అలా గాలి తీసేసిన కాలిబంతిలా డల్ గా ఉన్నారమ్మా. నేను ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పలేదు. గురూజీ అలా ఉంటే నాకేం తోచడం లేదు. కాస్త మీరైన విషయం కనుక్కోండి. ఏముందని చెప్పడానికి? జ్వాల, మనం రేపు కలుద్దాం. ఈ వేళను కాస్త ఒంటరిగా వదిలే ప్లీజ్. నమస్కారం అండి. ఎవరమ్మా? ఇక్కడ బాలమణి గారని. నేనేనమ్మా. దుబాయ్ నుంచి వచ్చింది మీరే కదూ? పాండురంగారావు గారని ఒక ఆయన నిన్న మిమ్మల్ని కలిశారు కదూ? కలిశాడమ్మా. మాటల్లో తెలిసింది అతను మా అక్కయ్య గారు అబ్బాయి అని. ఆ విషయంలోనే కొన్ని వివరాలు నాకు కావాలి. లోపలికి రా. నిశ్చల, నేను జ్వాల్ని. హాయ్. ఏమిటే? సారీ, నేను హాస్పిటల్లో డిస్టర్బ్ చేస్తున్నాను. ఓ అతి ముఖ్యమైన విషయం చెబుదామని.
ఏమిటది? బాలగారిని కలిసి వచ్చిన తర్వాత పాండుగారు అదోలా ఉండటంతో నాకు అనుమానం వచ్చి నేనే వెళ్ళి ఆవిడని కలిశాను. ఆవిడొక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏమిటి? చంటబ్బాయి ఎవరో కాదు, పాండురంగారావు గారట. నేను ఒప్పుకోను. నేను చంటబ్బాయిని కాను. బాలగారితో నేను మాట్లాడానని చెప్పాను కదా. ఆవిడే కాదు, బ్రహ్మరుద్దులు దిగొచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నన్నుగానే ఉండనివ్వండి, పాండురంగారావుగానే ఉండనివ్వండి. నాకు కొత్త పేర్లు పెట్టి కొత్త బతుకుని ఇవ్వాలని ప్రయత్నించకండి. మీ కోపాన్ని కారణం ఊహించగలను. నాన్నగారు అమ్మకి భయపడి ఇన్నేళ్లు మిమ్మల్ని దూరంగా ఉంచారు. తను చేసిన తప్పుకి ఆయన ఎంతో బాధపడుతున్నారు. దయచేసి జరిగింది మర్చిపోయి. ఎలా మర్చిపోమంటారు? నేనెలా మర్చిపోగలను? కోటీశ్వరుడైన తండ్రి ఉన్నా అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన జ్ఞాపకాలని మర్చిపోమంటారా? వచ్చే రాబడి చాలక నా మందుల కోసం అమ్మ తన అభిమానాన్ని చంపుకొని రాత్రులు చీకట్లో కలిసిపోయి శోకదేవతల కన్నీటితో ఊళ్ళో అడుక్కున్న సంఘటనల్ని మర్చిపోమంటారా? తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని లోకం నన్ను చేసిన ఎగతాళిని మర్చిపోమంటారా? చచ్చిపోయిన అమ్మను తగలబెట్టడానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో తోచని 7 ఏళ్ల వయస్సులో నేను గుండె పగిలేలా ఏడ్చిన ఏడ్పును మర్చిపోమంటారా? స్పృహ తప్పి పడిపోయిన నేను కళ్ళు తెరిచేసరికి అమ్మని మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిన కుక్కలతో పాటు కలిపేసి తగలేశారన్న ఆ పిడుగులాంటి వార్తను మర్చిపోమంటారా? ఇంత పెద్ద లోకంలో ఆకలేసి నేను ఏడిస్తే గుండెల్లో దాచుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మా ఇక లేదని, తిరిగి రాదని తెలిసిన ఆ క్షణంలో పేగులు తెగిపోయేలా అమ్మా అమ్మా ఆ ఏడుపుల్ని అడుక్కోకూడదని అభిమానం ఓవైపు పగ్గాలు వేసి ఆపుతున్నా ఆకలికి తట్టుకోలేక మొదటిసారి నేను చెయ్యజాపి అడుక్కున్న క్షణంలో నా మనసు పడ్డ రంపపు కోతని మర్చిపోమంటారా? ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చెట్టుకైనా కప్పుకోవడానికి తలదాచుకోవడానికి ఆకులు ఉంటాయి. నాకు జానుడు ఆశ్రయం కూడా లేదే అని నేను కుమిలిపోయిన సంఘటన మర్చిపోమంటారు? గాలికి పుట్టి ధూళికి పెరిగిన నేను తండ్రెవరో తెలియదంటే నన్ను ఒక లంచ కొడుకు అని తోటి పిల్లలు చేసిన హేళని మర్చిపోమంటారా? ఆ చిన్న మనసులో డబ్బు లేదనే కదా నాన్న అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన మొహాన కొట్టాలన్న పట్టుదల పెరిగి అహోరాత్రాలు నిద్రాహారాలు మాని కూలి పని చేసి పాలు తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందని పంపు కింద నీళ్లు తాగి బతికిన రోజుల్ని మర్చిపోమంటారు? ఎలా 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 మర్చిపోమంటారు చెప్పండి? ఆవేశపడకండి ప్లీజ్. నా మాట వినరు. మీరు చెప్తుంటేనే నా కళ్ళు చెమర్చాయి. ఆ కష్టాలు అనుభవించిన మీకు ఇంకెంత బాధగా ఉంటుందో తెలుసుకోగలను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఇన్ని కష్ట నష్టాలు అనుభవించడానికి మా నాన్నగారి కారకులు. తప్పు ఆయనదే. ఇప్పుడు ఆయనే క్షమాపణ చెప్పుకుంటారు. దయచేసి ఇంటికి రండి నేను రాను. ప్లీజ్. ఇది నా ఒక్కరి సమస్య కాదు నిశ్చల్ గారు. ఈ దేశంలో ఏడాదికి 10 లక్షల మంది అనాథ శిశువులు పుడుతున్నారు. వాళ్ళంతా వాళ్ళుగా ఏ చెట్టు నుంచో పుట్టలేదే. చెడు వ్యతిరేకంలో తమ ఆనందం కోసం తల్లిదండ్రులు చేసిన తప్పులకు జవాబులుగా పుడుతున్నారు. ఆ పుట్టిన బిడ్డల్ని పురుటికందులుగానే మెడపిసికి చంపి ఏ చెత్త కుండీలో పారేసి చేతులు దులుపుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఎవరిచ్చారా హక్కు? 100 ఏళ్ల నిండు జీవితం ముందు నా పసికందుల్ని ఈ లోకంలోకి తెచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆలనాపాలా చూసే బాధ్యత లేదా? అది బరువు అనుకునే వాళ్ళు వాళ్ళ పుట్టకెందుకు కారకులు అవ్వాలి? తల్లిదండ్రుల భుజాల మీదెక్కి ఆడుకునే తోటి పిల్లలను చూస్తుంటే ఆ పసికందుల గుండెలు ఎంత బాధతో మూలుగుతాయో ఊహించగలరా మీరు? లోకం మీద కసి పుడుతుంది, మనుషుల మీద కక్ష పెరుగుతుంది.
ప్రేమకు నోచుకొని ఆ గుండెలు బండలుగా మారి ఆ అనాథ శిశువులు నేరస్తులుగా దొంగలుగా కూనీకోరులుగా మారిపోతారు. ఈ పక్కనే ఉన్న అనాథ శరణాలయం మీరెప్పుడైనా చూశారా? అందులో ఎవరికి పుట్టావో ఎందుకు బతుకుతున్నావో తెలియని ఎందరో పసికందులు ఉన్నారో మీరెప్పుడైనా గమనించారా? లేదు. మీ ఉన్న వాళ్ళ కళ్ళు చాలా చిన్నవి, మీకు అవసరమైనవే మీ కళ్ళ కనిపిస్తాయి. అందుకే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా. ఈ అనాథ శరణాలయం నాకు అమ్మలా నీడనిచ్చింది. అందుకే ఇప్పటికీ నా సంపాదనలో చాలా భాగం ఇక్కడ ఉండే నా తమ్ముడికిస్తుంటాను. చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా నాన్నగారు అనాథ శరణాలని కొంత ఆస్తి రాసిచ్చేలా నేను చూస్తాను. కొంత కాదు, ఇప్పుడు మీ అన్నయ్యగా మీ ఇంట్లోకి అడుగు పెట్టి మీ ఆస్తికి వారసులు కావాలన్న కోరిక నాకు అడుమాత్రం కూడా లేదు. మీ ఆస్తి మొత్తం ఈ శరణాలయంలోని అమాయకుల పేర రాస్తేనే నేను గంగాధరం గారి కొడుకును ఒప్పుకుంటాను. ఆ ఆస్తి నాలాంటి మరికొందరు అనాథల ఆకలి తీరుస్తుందన్న ఆనందంతోనైనా నాకు గతంలో జరిగిన అవమానాలను మర్చిపోగలను. అలాగే మిమ్మల్ని చూడాలని నాన్నగారు తహతాలాడిపోతున్నారు. మీరేం చేయమని చేస్తారు. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడి ఒప్పిస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.